చేస్తే 4 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. సో 28లో 4 గొప్ప కనబడుతున్నాయా అన్న మీకు. ఈ నాలుగిట్లో వచ్చే ఎన్నికల తర్వాత వాళ్ళకి మిగిలితే 1 మిగులుతుంది, లేకపోతే 2 మిగులుతాయి. ఇక మీరు దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ అయితే లేదంటే 125 ఏళ్ళ చరిత్ర ఉంది కదన్న, స్లోగా పోతుంది. చచ్చిపోవడం ఖాయం, కొంచెం స్లోగా పోతున్నారు. పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు పట్టింది, ఢిల్లీకి 30 ఏళ్ళు పట్టింది, ఇటు కూడా ఇంకా అంతే టైం పట్టొచ్చు అంట. నేను పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు కాదు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలగన్నారు. 1951లో భారతీయ జనసంఘను పెట్టిండ్రు వారు. సో ఇట్ మే టేక్ టైం అన్న, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మాకేం తొందర లేదు, అర్జెంటుగా జనం ఓటేయకుండా కుర్చీలో కూర్చోవాలనే కోరిక మాకు ఏ రోజు లేదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. వారు చెప్పిన బాటలోనే మేము నడుస్తూ ముందుకు పోతా ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. మేము టాయిలెట్లు కట్టించిరన్నా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో, కోట్ల కొద్ది టాయిలెట్లు కట్టించినామన్నా. ఎవరు కట్టుకున్నా? మీరు కట్టుకున్నారా, నేను కట్టుకున్నామా? మా పార్టీ పుట్టినప్పుడే చెప్పిండ్రన్నా, అంత్యోదయ ఈజ్ అవర్ కాన్సెప్ట్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. టాయిలెట్లు కట్టిస్తే అంబానీలకి ఆదానీలకి వచ్చినాయా నా టాయిలెట్లు? మీకు వచ్చినాయా, నాకు వచ్చినాయా? దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా 10,000 రూపాయలు కట్టి ఇంటి ముంగట టాయిలెట్ కట్టుకోలేని ఒక పేద కుటుంబాన్ని కట్టించినామన్నా. దీన్ని కూడా యూ కాంట్ అప్రిషియేట్. పొలం పనికి వచ్చేటప్పుడు కట్టె పుల్లలు ఏరుకొచ్చుకొని కట్టెల మీద వండుకునే స్థితి నుంచి, క్యాన్సర్ బారి నుంచి కాపాడేందుకు సిలిండర్లు ఇచ్చినామన్నా. దాదాపు 20 కోట్ల సిలిండర్లు ఇచ్చిన దేశంగా. ఎవరి కోసం పనిచేస్తుందన్నా మా పార్టీ? పేదోళ్ళ కోసం పనిచేస్తుంది, అంత్యోదయ కోసం పనిచేస్తుంది, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ కోసం పనిచేస్తుంది. అందుకనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని రఘునందన్ రావు, బీజేపీ ఈ దేశంలో ఉన్న పేపర్లో చెప్తలేవు, ప్రపంచ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సర్వేలు చేసేటువంటి సంస్థలు చెప్పినాయన్న. ఈ దేశంలో 25 కోట్ల మంది పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. 140 కోట్ల దేశ జనాభా అనుకుంటానా, 25 కోట్ల మందిని వి అప్లిఫ్టెడ్ అన్న, పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చిన ప్రభుత్వం అన్న మాది. సో ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక స్ట్రాంగెస్ట్ పార్టీలో ఒకటి. అట్లాంటి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో సభలు పెట్టినా కానీ, తెలంగాణలో సభలు పెట్టినా కానీ, మోరోవర్ ఎందుకు ఎంఐఎంను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది? ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో ఒక పాత బస్తీకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ. అట్లాంటి పార్టీ గురించి జాతీయ నాయకులు వచ్చి మాట్లాడతారు, రాష్ట్ర నాయకులు మాట్లాడతారు. ఎందుకు ఎంఐఎంకి అంత ప్రయారిటీ ఇస్తారు? శ్రీకాంత్ అన్న, మేమేం మాట్లాడాలో కూడా మీరే రాసిస్తారా? ఒక రాజకీయ పార్టీగా మేము ఏం మాట్లాడాలి, ఏం చేయాలి మీకు తగ్గవారు శత్రువు ఉండాలి కదా. నేనేమంటున్నాను, మేము రాజకీయాల్లో వాళ్ళని శత్రువులుగా చూడమన్నా, ఎవరిని కూడా శత్రువులుగా చూడము. మా సిద్ధాంతాలతోటి వాళ్ళు విభేదిస్తుండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు. అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టులు అయినా. సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యమే తప్ప ఎవరిని ఎరాడికేట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అనేది మా ఉద్దేశం కాదండి. ఎంఐఎం అనేది హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో సభ పెట్టినప్పుడు ఎంఐఎం గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారన్నా? మీకున్న ఇబ్బంది ఏందో అంటున్నాను. మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా మీరెవరన్నా? మీరు కూడా లోకల్కే రోమ్ పోతే రోమన్ లెక్క ఉండాలన్నా, హైదరాబాద్ పోతే హైదరాబాద్ బిర్యానీ గురించే మాట్లాడాలి, హైదరాబాద్ గురించే మాట్లాడాలి. దేని గురించి మాట్లాడతారు? హైదరాబాద్ వచ్చి వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడమంటావా? ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడాలి హైదరాబాద్లో? దేని గురించి మాట్లాడాలన్నా? డిఎంకే గురించి మాట్లాడమంటావా? అరే అన్నకి ఇట్లా చేస్తే ఎట్లనే సామెతనే ఉంది కదా, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రోమన్. హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ వాళ్ళ గురించే మాట్లాడాలి, హైదరాబాద్కు నష్టం చేస్తున్నటువంటి పాత బస్తీ గురించి మాట్లాడాలి, హైదరాబాద్ లో పాత బస్తీని డెవలప్ చేయనటువంటి ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడాలి, కరెంటు బిల్లులు కట్టని హైదరాబాద్ గురించి మాట్లాడాలి, కరెంటు బిల్లులు కట్టని పాత బస్తీ గురించి మాట్లాడాలి, మెట్రో రైలు రాని అయినటువంటి హైదరాబాద్ ఎంపీ గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడొద్దన్నా? ఎందుకు రాలే మెట్రో? ఎందుకు వస్తలేదు ఓల్డ్ సిటీకి మెట్రో? ఎవని పాపం? ఎందుకు హైటెక్ సిటీ లాంటి రోడ్లు ఓల్డ్ సిటీలో ఎందుకు రానిస్తలేరు? 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు వస్తలేవు ఓల్డ్ సిటీకి? ఎవరి తప్పు వల్ల వస్తలేవు? కాబట్టి మీరు వాళ్ళని నమ్మకండి అని చెప్తున్నాం. మేము వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, మిమ్మల్ని కష్టపెడుతున్నారు అని చెప్తా ఉన్నాం. ఇది చెప్పొద్దా? మా బాధ్యత కాబట్టి చెప్తాం. మీకు ఇబ్బంది ఉంటే మేమేం చేయలేము దానికి. ఒకవైపు ఇంతకాలం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ బయటకు వస్తున్నారు, సభలు పెడుతున్నారు. సో మరోవైపు రేవంత్ రెడ్డి సభలు యాజ్ యూజువల్ నడుస్తూనే ఉన్నాయి. సో కేసీఆర్ ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా భారీ మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారా? వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం మాదే ఇస్తారంటున్నారు. ఇవన్నీ మాట్లాడేటి పొంకనాలు కొట్టి పెద్ద మనుషులందరినీ ముందుగా చెల్లె కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. అవి చెప్పినాక ఇంకా మిగతా మాటలు మాట్లాడమని. కాళేశ్వరంలో పందికొక్కులు ఎవరు? ఇంట్లో గుంటనక్కలు ఎవరు? వాళ్ళ నాయనను మరమనిషి చేసినటువంటి వెధవలు ఎవరు? వీటి గురించి సమాధానం చెప్పమనండి. నీ అమ్మ కూట్ల రాయి తీయలేనోడట, ఏట్ల రాయి తీస్తాడట, ఇల్లును చక్కదిద్దుకోవడం శాతం కానోడట. తెలంగాణలో మల్లొత్తం యాడికొత్తావు? టీవీ ఛానళ్ళల్లో వస్తావా?
అంతకు మించి ఏముండదన్న. బట్ అదే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ళు పార్టీ జెండా మోసినటువంటి జీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు, కేంద్రంలో అధికార పార్టీ వైపు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వైపు వస్తున్నారంటే ఆ పార్టీ కొంత బలంగా ఉందన్నటువంటి సంకేతం కదా. జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీల్ని మీరేదో రాష్ట్రంలో జరిగే మార్పులాగా చూసుకొస్తే మేమేం మాట్లాడుతామన్నా దాని గురించి? జీవన్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయితే వారు ఎందుకు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, వారు ఎందుకు ఎంపీగా ఓడిపోయినారు, మీరు ఆలోచించురన్న. నేను ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేసి చూపెట్టాలనో చిన్నగా చేసి మాట్లాడాలనేదో నా ఉద్దేశం కాదు. కానీ మీరు పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కూడా మాట్లాడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. మీరు ఏం మారిందని మీరు కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు? నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిండు, 2.5 సంవత్సరాలు అయింది. ఏం మారినావు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా? ఏ ప్రజల్ని కలుస్తున్నావు? ముఖ్యమంత్రిగా ఎవరిని కలవలేదు. 10 ఏళ్ళు ప్రజలకు దూరంగా బతికినావు. ప్రగతి భవన్లో నిన్ను నువ్వే జైలు వేసుకొని బతికినావు. ఇలా ఫామ్ హౌస్లో నిన్ను నువ్వే జైలు వేసుకొని బతుకుతున్నావు. ఏం మార్పు వచ్చిందని నమ్ముతారు ప్రజలు? ఏం మారిందని నమ్ముతారు? కేసీఆర్ గారు అట్లుంటే కేటీఆర్ గారి భాష, కేటీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, కేటీఆర్ గారి ప్రవర్తన ఏం కనబడుతుందన్న తెలంగాణ సమాజానికి? ఎందుకు వేస్తారు టీఆర్ఎస్ కోటు? టీఆర్ఎస్ నా గల్లీలో లేదు, నా టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. ఆయన 10 లక్షల కోట్లు చేసిన అంటాడు, ఈయన 7 లక్షల కోట్లు చేసిండు అంటారు. ఇద్దరు కలిసి ముంచుతూనే ఉన్నారు కదా. అందుకనే 40 ఏళ్ళు చేసిన కాంగ్రెస్ని, 20 ఏళ్ళు చేసిన టీడీపీని, 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ని కాదని ఏ రోజు అవకాశం ఇవ్వని మాకు అవకాశం ఇస్తే మా నుంచి వచ్చేటువంటి పాలన ఎట్లుంటుందో చూడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు దాన్ని అర్థం చేసుకోక టీఆర్ఎస్ ఏదో అయిపోయింది అడుగాను. నువ్వు ప్రతి టీఆర్ఎస్ నాయకునికి మైకి లేకుండా అడుగు. ఏ బీజేపీ తోటి పొత్తు లేకపోతే మేము బతకమంటారా, మా సార్ గట్టిగా ఉన్నాడు మేము లేచి కొట్లాడతామంటాడు, ఒకని పేరు చెప్పాను నాకు. ఇదే టీఆర్ఎస్ పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పేసి, వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి. బట్